తోసేయరు, కూటమి నుంచి బహిష్కరించరు, వెళ్ళిపోయే వాళ్ళని పోనిస్తారు లేదా మాక్సిమం ఆపడానికి ప్రయత్నిస్తారు కూటమి రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తనంతట తాను వెళ్ళాలి కానీ వాళ్ళు ఎట్లా తరిమేస్తారు? అదే అంటున్నాను, ఈయన కూడా వదలట్లేదు కదా. ఈయన వదలకపోవడానికి రీజన్ ఏంటంటే చంద్రబాబుతో కనుక ఈయన సింగిల్ గా కూర్చుంటే బాబుకి అసలు అవసరం లేదు. ఈయనతో బాబుకి బీజేపీ డైరెక్ట్ గా తనని రానియదు కాబట్టి బీజేపీలో తనకున్నటువంటి పెట్టుబడి పక్కకి వెళ్ళిపోయింది. బీజేపీలో చంద్రబాబుని తీసుకురాగలిగినటువంటి శక్తివంతమైన నాయకుడు వెంకయ్యనాయుడు. ఆయన ఇప్పుడు లేడు, క్రియాశీల రాజకీయాల్లో లేడు. ఆయన చెప్తే వినే పరిస్థితిలో అధిష్టానం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీతో ర్యాపో మెయింటైన్ చేయడానికి మధ్యలో ఈయన పనికొచ్చాడు. అది పవన్ కళ్యాణ్కి ఆ విషయం తెలుసు, చంద్రబాబుకి డైరెక్ట్ గా బీజేపీ యాక్సెస్ రాదు అని తెలుసు కాబట్టి తనకున్నటువంటి బీజేపీ యాక్సెస్ ని వాడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనకి కొంతమంది నాయకులతో పరిచయం ఉంటుంది, కొంతమంది ఐఏఎస్లతో ఐపీఎస్లతో పరిచయం ఉంటుంది. వాళ్ళతో మనకేం పని ఉండదు డైరెక్ట్గా. మన దగ్గర కొంతమంది వస్తారు, సార్ కొంచెం వాళ్ళతో మాట్లాడి బెటర్ ఏంటది, వీడికి మనకేం పెద్ద ఇదేం ఉండదు, మనకి తెలుసు అన్న సంగతి వీళ్ళు తెలుసు కాబట్టి మన చేత పని చేయించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ చేత పని చేయించుకుంటున్నాడు. వాస్తవానికి చంద్రబాబు గారికి పవన్ కంటే ఎక్కువ ర్యాపు బీజేపీ పెద్దలతో ఉంటుంది పాత రోజుల్లో. అంటే పాత రోజుల్లో ఉన్న పాత మిత్రులే కదా ఒక రకంగా. అది ఇప్పుడు చంద్రబాబుని అసలు వాళ్ళు నమ్మట్లా, ఇవాల్టికి కూడా నమ్మట్లా. అంటే పవన్ నమ్ముతున్నారా? పవన్ ని కూడా నమ్మట్లా. అది మొదట నమ్మారు పవన్ ని.